అందరికీ నమస్కారం। ఈరోజు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని నేను అలాగే గుమ్మడివారు ఎమ్మెల్యే సుబ్బరాజు గారు అలాగే పార్టీ విప్ ఆల్సో గన్నవరం ఎమ్మెల్యే కెడి సత్యనారాయణ గారు ఈ ముగ్గురు కూడా అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ గారిని కలిసి ముఖ్యంగా నరసాపురం నుంచి తులు వరకు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా సంతకం పెట్టిన పేపర్ని కలెక్టర్ గారికి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది। రాబోయే రోజుల్లో నరసాపురం నుంచి తులు వరకు ఎక్కడ ఓఎన్జీసీ అయినా ఇతర కంపెనీలైనా ఏ ఉన్నా కానీ డ్రిల్లింగ్ చేసేటప్పుడు అలాగే పైప్ లైన్ వేసేటప్పుడు నష్టపరిహారం ఫిషర్మెన్ అందరికీ కూడా ఇవ్వాలన్నది ఫిషర్మెన్ కమ్యూనిటీ డిమాండ్। ఆ డిమాండ్ని కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నవంబర్ 22వ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది। మరలా దాని తర్వాత కాకినాడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది। ఈరోజు ఈ కలెక్టర్ గారిని కూడా కలిసి మీరు గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించమని కోరడం జరిగింది। అందులో ముఖ్యంగా ఈ నష్టపరిహారంతో పాటు పైప్ లైనే కాకుండా ఆ ట్రావర్సు డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నది ఒకటి। దాంతో పాటుగా సిఎస్ఆర్ ఫండ్ 1% నుంచి 2% పెంచమని, అలాగే ఏ ఏరియాలో అయితే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో ఆ ఏరియాలో లోకల్ పీపుల్కి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈవేళ ముందు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే కాకినాడ కలెక్టర్ గారికి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఈరోజు ఈ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది। కలెక్టర్ గారు కూడా ఈ మంత్ ఎండ్ లోపే ఇటు కాకినాడ కలెక్టర్ గారు అలాగే అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ గారు అలాగే రాజమండ్రికి సంబంధించిన కలెక్టర్ గారు అందరూ కలిసి ఈ కంపెనీస్ తోటి త్వరలోనే ఒక మీటింగ్ ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో నాతోటి ఎవరైతే దీంట్లో సహకరిస్తూ ముందుకు వస్తున్నారో వారందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఈరోజు కలెక్టర్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది। ఇది గోదావరిలో వేట చేసేవాడనో సముద్రం చేసేవాడనేది కాకుండా ఈవేళ చిన్న నావన్నా కానీ ఎన్నాళ్ళు ఇంజిన్ లేకపోవడం వల్ల గోదావరిలోనూ ఈ పక్కిల్లోనూ కాలువలో వేట చేసేవారు। ఈవేళ సముద్రంలోకి ప్రతి ఒక్కరు కూడా చిన్న నావ ఒక చిన్న ఇంజిన్ వేసుకుని తెప్పేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు। వారికి వీరి వల్ల ఈ ఆయిల్ కంపెనీస్ కానీ గ్యాస్ కంపెనీల వల్ల వచ్చే నష్టపరిహారాన్ని వారు ఏదో అందరికీ నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందన్నది భారంగా భావించకుండా వీళ్ళ జీవన ఆధారం పోతూ ఉన్నారు కాబట్టి కొన్ని మంచి సంపద అంతా కూడా తెరమరుగైపోతూ ఉంది కాబట్టి వారి అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి। మిగిలిన డబ్బు పెంచిన దాంట్లో ఆ నియోజకవర్గంలో అందరికీ ఉపయోగపడేలాగా పనులు చేయడానికి దాన్ని కూడా పెంచమని కోరడం జరిగింది।